రాహుల్ గాంధీ అణుబాంబు తుస్సుమనడంతో ఈసారి ఏకంగా హైడ్రోజన్ బాంబు పేల్చుతానని ప్రకటించారు. బీజేపీ నాయకులు రెడీగా ఉండాలని, తాను ప్రయోగించే హైడ్రోజన్ బాంబుతో మోదీ ముఖం చాటేస్తారని అన్నారు. రీసెంట్గా అణుబాంబు అని చెబుతూ కొన్ని ఫేక్ ఆధారాలతో రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టారు. ఓట్ చోరీ జరిగిందంటూ అసత్య ఆరోపణలు గుప్పించారు. దీన్ని బీజేపీ ఆధారాలతో సహా ఎండగట్టింది. మరోవైపు ఎలక్షన్ కమిషన్ ఈ అలిగేషన్స్పై అఫిడవిట్ సమర్పించాలని కోరగా అందుకు అస్సలు ఒప్పుకోలేదు. తాను అఫిడవిట్ ఇవ్వనని, సంతకం కూడా చేయనని వెనక్కి తగ్గాడు. అయితే ఇదంతా ముగిసిందనుకునే లోపే మరో హైడ్రోజన్ బాంబు పేరిట ముందుకు వచ్చాడు. అయితే ఇక్కడ రాహుల్ గాంధీని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరంతా చుట్టేస్తుందని చెప్పినట్టుగానే రాహుల్ గాంధీ అబద్ధాలను బీజేపీ ట్యాకిల్ చేసేలోపే దానికి పూర్తి ప్రచారం దక్కుతోంది. దీన్నే ఇంగ్లీష్లో హిట్ అండ్ రన్ అని కూడా అంటారు. మరి ఈ విషయంలో కమలం పార్టీ ఎటువంటి స్ట్రాటజీ అవలంబిస్తుందన్నదే తెలియాల్సి ఉంది.